ప్రారంభించిన ప్రతి చోట కస్టమర్స్ ఆదరణ పొందుతూ 29 సంవత్సరాలుగా అబుదాబి, బహ్రెయిన్, ఒమన్లోనూ అలాగే ఇండియాలో కేరళ, కర్ణాటక ప్రజలకు తన లస్సీతో దాహార్తి తీరుస్తోంది ఈ ద లస్సీ డే. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫ్రాంచైజ్ బిజినెస్ కోసం సెట్ చేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ద లస్సీ డే కంపెనీ ఫ్రాంచైజీలను ఆఫర్ చేస్తోంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మార్కెట్లో ద లస్సీ డే లాగా లుక్ అండ్ ఫీల్ వచ్చేట్లుగా కొన్ని సంస్థలు పుట్టుకొస్తున్నాయి. లస్సీ అనే పేరుతో చాలా ఫ్రాంచైజీస్ ఉన్నాయి, అవి వేరు. అయితే ద లస్సీ డేకి మిగతా వాటికి తేడా ఏమిటో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముందుగా ఈ కంపెనీ మెనూ ఐటమ్స్ విషయానికొస్తే ద లస్సీ డేలో మెయిన్ ఫుడ్ ఐటమ్ లస్సీ. ఇది ఒక న్యాచురల్ ఆర్గానిక్ డ్రింక్. ప్రస్తుతం ఉన్న హెల్త్ క్యూరియాసిటీ సొసైటీలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద రెవెన్యూ బాగా వస్తుంది. ద లస్సీ డేలో లస్సీ మాత్రమే కాదు, లస్సీతో పాటుగా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్లుగా మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, ఫలూదా ఇంకా కాంటినెంటల్ అండ్ ఇటాలియన్ స్టార్టర్స్ కూడా కస్టమర్స్కు అందిస్తోంది. ఇందులో మెనూ అంతా మాక్సిమం న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్తోనే ఉంటుంది. సో హెల్త్ కాన్షియస్ కస్టమర్స్ అందర్నీ ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ద లస్సీ డే ఫ్రాంచైజ్కి ఇతర ఫ్రాంచైజీలకు గల తేడాలేమిటో తెలుసుకుందాం. ఏదైనా ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే సెక్యూరిటీ డిపాజిట్కి కొంచెం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొంచెం అంటూ మనీ పెట్టాల్సి వస్తుంది. కానీ ద లస్సీ డేలో ఫ్రాంచైజ్ తీసుకుంటే మన మనీకి తగ్గట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంటీరియర్స్ని ద లస్సీ డేనే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే అవుట్లెట్ వ్యాపారానికి సిట్టింగ్ కెపాసిటీ కూడా ముఖ్యమే. లస్సీ పేరుతో వచ్చే బ్రాండ్స్లో సిట్టింగ్ స్పేస్ కానీ, ఇంటీరియర్ అంబియన్స్ కానీ చాలా తక్కువ. ఇవి టేక్అవే పాయింట్స్, అంటే కస్టమర్స్ రిలాక్స్డ్గా కూర్చుని ఫుడ్ని ఎంజాయ్ చేసే కంఫర్ట్ ఉండదు. కానీ ద లస్సీ డేలో కస్టమర్స్ రిలాక్స్డ్గా ఫ్యామిలీతో కూర్చుని ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఫ్రాంచైజీలోనూ ఇన్వెస్ట్మెంట్ కేవలం బ్రాండ్తో టైఅప్ అవడానికి మాత్రమే ఉంటుంది. అది ప్రతి సంవత్సరం దాని రెన్యువల్ కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ద లస్సీ డేలో మాత్రం లైఫ్ టైం సబ్స్క్రిప్షన్. ఒకసారి బ్రాండ్తో టైఅప్ అయిన తర్వాత ఆ ఫ్రాంచైజ్ లైఫ్ టైం ఉంటుంది. బిజినెస్ ఫ్రాంచైజీకి రాయల్టీ ఫీ ఉంటుంది. ఏదైనా ఫ్రాంచైజీలో రాయల్టీ ఫీజ్ అని ఐటమ్ మీద ఛార్జ్ చేస్తారు. కానీ ద లస్సీ డేలో రాయల్టీ ఫీజు పూర్తిగా ఉచితం. ఇప్పుడు ద లస్సీ డే ఫ్రాంచైజ్ తీసుకుంటే ఆదాయం ఎలా ఉంటుంది, కంపెనీ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది వంటి వివరాలు తెలుసుకుందాం. ద లస్సీ డే మెనూలో 35 రూపాయల నుండి స్టార్ట్ అయి మాక్సిమం 145 రూపాయల వరకు ఉంటుంది. ఇలా టోటల్ 120 ఐటమ్స్ ఉంటాయి. మెనూలో కేవలం బ్యావరేజెసే కాకుండా స్టార్టర్స్ కూడా ఉంటాయి. అండ్ ప్రతి ఐటమ్ మీద 50% మార్జిన్ తప్పకుండా వస్తుంది. ఈ కంపెనీతో టైఅప్ అయితే స్టాఫ్కి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మిగతా ఫ్రాంచైజీలో మాస్టర్ చెఫ్ని ఫ్రాంచైజ్ వాళ్లే అపాయింట్ చేస్తారు. దీనివల్ల మనకు స్టాఫ్కు మధ్యలో డిస్టర్బెన్స్ రావచ్చు. కానీ ద లస్సీ డే కంపెనీకి 0% నాలెడ్జ్ ఉన్న మన మనిషిని మనం ప్రొవైడ్ చేస్తే వాళ్లకు పూర్తిగా ట్రైనింగ్ ఇస్తుంది. జనరల్గా ఫ్రాంచైజీలో కంపెనీ సీక్రెట్ రెసిపీ అంటూ ఉంటుంది. దాన్ని డీలర్కి షేర్ చెయ్యరు. కానీ కంపెనీ ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత రా మెటీరియల్ దగ్గర నుండి రెసిపీ ప్రిపరేషన్ వరకు అంతా డీలర్కి క్లియర్గా తెలుస్తుంది. దీనివల్ల ఫ్రాంచైజ్ ఓనర్ మీద డిపెండెన్సీ ఉండదు. ఇక్కడ ఫుడ్ విషయంలో 0% వేస్టేజ్. జనరల్గా ఫుడ్ ఇండస్ట్రీలో డే ఎండ్లో మిగిలిన ఫుడ్ అంతా లాస్లోకే వస్తుంది. కానీ ద లస్సీ డేలో వాడే పాలు, పెరుగు లాంటివన్నీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో నో వేస్టేజ్ అన్నమాట. అలాగే నేటి మార్కెట్కి ట్రెండ్కి తగ్గట్లుగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ అండ్ జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్లలో ప్రమోట్ చేయడానికి సపోర్ట్ అండ్ ఆఫర్స్ కూడా ఈ ఫ్రాంచైజ్తో లభిస్తాయి. ఇంకా మీరు తీసుకున్న ఏరియాలో పర్టిక్యులర్ రేడియస్ వరకు ఇంకొక అవుట్లెట్ ఓపెన్ అవ్వదు. దీనికి ద లస్సీ డే కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ మీరు ఫ్రాంచైజ్ తీసుకొని ఇంకొకరికి రిఫర్ చేస్తే కంపెనీ తరపున కొన్ని బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఏమేం కావాలో, కంపెనీ వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలుసుకుందాం. సో మీరు ఈ ఫ్రాంచైజీని తీసుకోవాలనుకుంటే మీరుంటున్న సిటీ సెంటర్లో మినిమం 150 స్క్వేర్ ఫీట్స్తో ఉన్న స్పేస్ని, ఫోటో, వాటి వివరాలు ఈ కంపెనీ వాట్సాప్ నెంబర్కు పంపించాలి. మీకు ఫ్రాంచైజ్ అప్రూవల్ అయితే ఇరువురి అగ్రిమెంట్ అయిన తర్వాత 45 రోజులలో మీకు అవుట్లెట్ని కంపెనీ రెడీ చేసిస్తుంది. అందుకుగాను కంపెనీకి సుమారు 6.5 లక్షల నుండి 7.5 లక్షల రూపాయల వరకు పే చేయవలసి ఉంటుంది. అంత అమౌంట్ ఎందుకంటే
మీరు ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయడానికి చూపించే 300 to 400 స్క్వేర్ ఫీట్ స్పేస్ను పూర్తిగా డెవలప్ చేయడానికి కావలసి ఉంటుంది. అంటే ఫ్రాంచైజ్ యొక్క ఇంటీరియర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, ఫర్నిచర్, కిచెన్ ఎక్విప్మెంట్ వంటివి అన్ని కంపెనీ చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ద లస్సీ డే కేఫ్, ద లస్సీ డే హబ్, ద లస్సీ డే పాయింట్ ఈ బ్రాండ్కి సమానంగా లుక్ అండ్ ఫీల్తో ఉంటాయి. అవి వేరు, ఈ కంపెనీ వేరు. ఈ కంపెనీ బ్రాండ్ పేరు ద లస్సీ డే. ఈ ఫ్రాంచైజ్ పొందడానికి ఫ్రాంచైజీకి గల ఇన్వెస్ట్మెంట్ గురించి లేదా ఈ ఫ్రాంచైజ్ వివరాలపై మీకేమైనా సందేహాలుంటే ద లస్సీ డే కంపెనీ వారిని సంప్రదించండి. ఈ కంపెనీ నెంబర్స్కి కాల్ కానీ లేదా వాట్సాప్ కానీ చేయండి.